కాలీవుడ్ స్టార్ అజిత్‌కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ అజిత్ కెరియర్‌లో బెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీని అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. అజిత్, అదిక్ రవిచంద్రన్ ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా చేయడానికి టాలీవుడ్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్రై చేస్తున్నారు. అయితే కన్ఫర్మ్ అవుతుందా అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఏంటి? అజిత్ రెమ్యునరేషన్ 160 కోట్లంట. అజిత్, అదిక్ రవిచంద్రన్ ఇది సూపర్ హిట్ కాంబినేషనే. ఈ క్రేజీ కాంబోలో మూవీ అంటే ఏ నిర్మాత అయినా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకు ఈ క్రేజీ కాంబో ముందుకు వెళ్లకుండా అలా హోల్డ్ లో ఉందంటే అజిత్ చెప్తున్న రెమ్యునరేషన్ కారణమని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ కోసం అజిత్ దాదాపు 160 కోట్ల రెమ్యునరేషన్ కావాలంటున్నాడంట. హీరో రెమ్యునరేషనే ఇలా ఉంటే సినిమా కంప్లీట్ అయ్యేసరికి 300 కోట్లు దాటేస్తుంది. అందుకే ఆగింది. గుడ్ బ్యాడ్ అగ్లీ రేంజ్ సక్సెస్ సాధించిన బడ్జెట్‌తో 40% కూడా రికవరీ అవ్వడం కష్టమని నిర్మాతలు లెక్కలు వేస్తున్నారంట. అందుకే ఈ ప్రాజెక్ట్ చేస్తే లాభం రాదనే ఉద్దేశంతో తెలుగు, తమిళ్ నిర్మాతలు తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ మార్కెట్ లెక్కల ప్రకారం బడ్జెట్ 200 కోట్ల లోపు ఉంటేనే వర్కౌట్ అవుతుందని, అజిత్ రెమ్యునరేషన్ వలన బడ్జెట్ భారీగా పెరుగుతుందనే టాక్. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు కూడా గతంలో వలె భారీగా డీల్స్ ఇవ్వడం లేదు. అందుచేత ఈ ప్రాజెక్ట్ సేఫ్ కాదని నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారంట. అందుకనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే సమాచారం. మరి అజిత్ రెమ్యునరేషన్ తగ్గించుకుంటారా? లేదా ఈ ప్రాజెక్ట్ సెట్ అవుతుందో లేదో చూడాలి.